హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం అసలు ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క జర్నీ ఎలా సాగిందో చూద్దాము. సో చాలామంది కూడా డౌట్స్ అడిగారు, అవి క్లారిటీ చేస్తా. అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ అవుతుంది, మంచిగా రన్ అవుతుందా లేదా అనేది కూడా నేను మొత్తం ఈ యూట్యూబ్ ఛానల్ సంబంధించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎవరైతే కొన్ని డౌట్స్ అడిగారో అవి కూడా క్లారిటీ అనేది చేస్తానమాట. సో మీరు ఇంకా ఛానల్కి ఎలా సపోర్ట్ చేస్తే ఈ ఛానల్ ముంగడికి వెళ్తుందో కూడా నేను చెప్తాను అనమాట. ఫస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి 2 నవంబర్ 2021లో అయితే దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో అప్పుడు ఫస్ట్లో ఏంటంటే ఈ ఛానల్లో క్రికెట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ అప్లోడ్ చేసినప్పుడు ఏంటంటే వ్యూస్ వచ్చాయి మంచిగానే, పర్లేదు 2K 3K అలా వచ్చినాయి అనమాట. కాకపోతే ఏంటంటే ఇమేజెస్ని నాకు వెతకనికి చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట ట్విట్టర్లో. ఓకేనా, సో అక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు ఇమేజెస్ అనేవి ఉదాహరణకు ఒక క్రికెట్ ప్లేయర్ గురించి మాట్లాడుతున్నప్పుడు అతని ఇమేజెస్ అయితే ఖచ్చితంగా కావాలి. బట్ ఇమేజెస్ అయితే కొద్దిగా దొరకబట్టుకోలేకపోయినా, సో దానివల్లనే క్రికెట్ కంటెంట్ని అయితే ఇష్టపెట్టడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఏంటంటే IPL వచ్చినప్పుడు మాత్రమే మంచిగా వ్యూస్ వచ్చినాయి. సో నార్మల్ అప్పుడు కూడా రాలేదు. ఆ తర్వాత ఏంటంటే సో టెక్నాలజీలోకి ఎంట్రీ అయినా, అది కూడా నాకు ఉన్న నాలెడ్జ్ ఓన్లీ మొబైల్స్ పరంగానే కాబట్టి అందుకే నా ఛానల్లో మొబైల్స్ అలాగే ట్యాబ్లెట్స్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే వస్తున్నాయి. సో చాలామంది వేరేటి కూడా టెక్ న్యూస్ అవి చేయొచ్చు కదా అంటున్నారు. సో టెక్ న్యూస్ చేయొచ్చు, బట్ మనకు ఇంకా టెక్ న్యూస్ చేయాలంటే ఖచ్చితంగా ఒక రోజు మొత్తం దాని మీద స్పెండ్ చేయాలి. సో టెక్నాలజీ పరంగా ఎలాంటి న్యూస్ వస్తున్నాయి అనేది. సో బట్ మనం ఏంటంటే ఇప్పుడు అంతగా ఇంట్రెస్ట్ అయితే లేదు టెక్ న్యూస్ మీద. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చేస్తున్న మొబైల్స్ వీడియోస్ కూడా వ్యూస్ కూడా సరిగా రావట్లేదు అనమాట. ఎందుకు రావట్లేదు నాకైతే కరెక్ట్గా అర్థం కావట్లేదు. సో నేను వీడియోస్ అయితే ఇంటర్నేషనల్ వైజ్గా రిలీజ్ అయిన మొబైల్స్ కానీ, మన ఇండియా కంట్రీలో లాంచ్ అయిన మొబైల్స్ కానీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నా. సో మరి ఎందుకు వ్యూస్ రావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. అదే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా, దానికి మాత్రం 10K అలాగే 11K ఇలాంటి వ్యూస్ వస్తున్నాయి. సో మెయిన్ మీరు మన ఛానల్లో చూడండి, మనకు దగ్గర ఇప్పుడు వచ్చేసి మనకి ఎంత 12,000+ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మన దగ్గర. బట్ అయినా ఇక్కడ ఏంటంటే మనకు కనీసం 1200 వ్యూస్ కూడా రావట్లేదు ఒక్కొక్క వీడియోకి. జస్ట్ ఎంత అంటే 200, 100, 150, ఏదో ఒక దానికి 350, 450 అలా వస్తున్నాయి. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక ఛానల్లో వాళ్ళ దగ్గర 12,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే మినిమం ఒక 1000 వ్యూస్ అయితే వస్తున్నాయి. బట్ నా అంటే 12,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా నాకు మాత్రం 150-200 మంది వ్యూస్ మాత్రమే వస్తున్నాయి. సో అది ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఎందువల్ల రావట్లేదు కూడా కింద మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకోటి ఏంటంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి మైక్రోఫోన్ అయితే యూజ్ చేయలేదు. జనరల్గా నా మొబైల్తోనైతే వీడియో రికార్డ్ చేసేవాడిని. అంటే మొబైల్కి ఉంటుందా ఆ మైక్రోఫోన్ ద్వారానే రికార్డ్ అనేది చేసేవాడిని అనమాట. సో కొన్ని రోజులు అయ్యాక ఏంటంటే నా సొంత మనీ పెట్టుకొని ఒక బోయా BY V10 అనే మైక్ ఉంటుంది కదా, సో అది ఏంటంటే అది పెట్టి అంటే పర్చేజ్ చేసిన అనమాట అమెజాన్ ద్వారా. అది నాకు దగ్గర 2,500 రూపాయలు అయితే పడడం జరిగింది అనమాట. అంటే 2,500 రూపీస్ అయితే. ఓకేనా, సో నేను రికార్డ్ చేస్తున్నది కూడా ఎలాంటి GoPro కానీ కెమెరా కానీ కాదు, అది కూడా మొబైలే. అది కూడా ఏం మొబైల్ అంటే అది కూడా Realme GT2 మొబైల్ అనమాట. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తనే పెట్టాను అనమాట. ఒకసారి చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఓకేనా, ఈ మొబైల్కి జస్ట్ మెయిన్ కెమెరా ఒకటే మంచిగా ఉంటుంది అనమాట. అది కూడా సోనీ 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 సెన్సార్తో వస్తుంది. సో అది ఓకే. సో బ్యాక్ కెమెరా అది ఒకటే ఉంటుంది, ఫ్రంట్ కెమెరా మరీ 16 మెగాపిక్సెల్ ఏమి ఉండదు అనమాట. సో కెమెరా కూడా అంత పెద్దగా నా దగ్గర ఏం లేదు. సో ఉన్న దాంట్లో మాత్రమే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాక్గ్రౌండ్ కూడా నేను ఎక్కడో జస్ట్ ఏంటంటే కొన్నా అనమాట. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మన దగ్గర మనీ కూడా ఏం లేదనమాట. సో నేను ఏదో అలా ఒక యాంగర్ ఉంటే యాంగర్కి వేసి దీన్ని బ్యాక్గ్రౌండ్గా సెట్ చేసుకొని సో నేను వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను వాడే ట్రైపాడ్ కూడా ఉంది. ఈ దగ్గర ఒక నాకు 1000 రూపాయల దాకా పడింది అనమాట. సో ఆ ట్రైపాడ్నే యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి కొన్ని డౌట్స్ కూడా అడిగారు అనమాట చాలామంది. ఏంటంటే మీరు బ్లైండా లేకపోతే నార్మల్ అని. సో నేనైతే పార్షియల్లీ బ్లైండ్ అనమాట, కొద్దిగా అవుపడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో దాని ద్వారానే నేనే రికార్డింగ్ చేసుకుంటా, నేనే ఎడిటింగ్ చేసుకుంటా. ఇక్కడ ఉన్న ఫొటోస్ ఇట్లా ఏమైనా ఉన్నా కూడా అవి మొత్తం నేనే వెతుకుతాను అనమాట Xలో, గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలామంది అడిగింది ఏంటంటే ఇది కాకుండా మీరు వేరే కంటెంట్కి వెళ్ళిపోవచ్చుగా, ఉదాహరణకి మోటివేషనల్ అలాంటివి అన్నీ. సో మోటివేషనల్కి వెళ్ళాలంటే కూడా దానికి సంబంధించిన మ్యాటర్ కావాలి. సో ఫస్ట్ ఏంటంటే మోటివేషనల్ చేయాలంటే కూడా దాని మీద అవగాహన అనేది ఉండాలి. నాకున్నది క్రికెట్ అలాగే టెక్నాలజీ. ఆ టెక్నాలజీ కూడా మొబైల్స్ అలాగే ట్యాబ్లెట్స్ ఉంటాయిగా, సో దాని మీద మాత్రమే నాకు అవగాహన ఉంది తప్పితే వేరే వాటి మీద లేదు. సో నేను అందుకే చేయలేదనమాట. ఓకేనా, ఇక గుర్తుపెట్టుకోండి. ఏంటంటే కొద్దిగా మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు దగ్గర మనకు
2 నవంబర్ 2021లో స్టార్ట్ చేసామంటే అదే 3 years కంప్లీట్ అవుతుంది. 22, 23, 24 3 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయినా మనకి ఇంకా 12,000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వ్యూ చూసుకున్న కనీసం ఇప్పుడు 12,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే కనీసం 1,200 వ్యూస్ వచ్చినా బాగా అనిపిస్తుంది. బట్ అలాంటిది ఏమి ఉంటలేదు అనమాట. కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. సో ఏదేమైనా మన ఛానల్ ఇంకా ముంగడికి వెళ్ళాలంటే సో మీరే అనమాట. సో కొద్దిగా లైక్ చేసి వీడియోస్ మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోద్ది అనమాట. ఏ మొబైల్కి సంబంధించిన అప్డేట్ అయినా మీరు కొద్దిగా లైక్ చేసి షేర్ చేస్తే ఏంటంటే 10 మందికి వెళ్తుంది మన ఛానల్, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. సో అప్పుడు మనకు కూడా కొద్దిగా ఎనర్జీ ఉంటుంది అనమాట, అంటే మన వీడియోస్ కూడా చూస్తురు అనేది. సో ఎలాగో 2024 అయితే గడిచింది. ఈ రోజుతోని అంటే ఇప్పుడు నేను రికార్డ్ చేసి కూడా 1 జనవరి 2025 రోజు అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. సో మీకు ఏమైనా కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. ఇంకా మీకు ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే అక్కడ ఇచ్చేసేయండి.